మిత్రులారా నమస్తే. ప్రపంచం అంతా కూడా యుద్ధ బీభత్సంతో అతలాకుతలంగా ఉంది. దాని ఎఫెక్టు మనం కూడా అనుభవిస్తున్నాము. ఆ యుద్ధ వార్తలు, ఆ యుద్ధ విషాదం అది అలా ఉంటే ఇంకో యుద్ధం మన దేశంలో మొదలైంది. అదేమిటయా అంటే 4 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు చాలా త్వరలోనే జరగబోతున్నాయండి. చాలా కీలకమైన రాష్ట్రాలని ఎందుకంటున్నానంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం. కీలకం అని ఎందుకంటున్నానంటే ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ నేపథ్యంలో జరుగుతున్నాయి? ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి చేశారు. సో దాని మీద మనం అంటే మన పాలకులు తీసుకున్నటువంటి స్టాండు, మన విదేశాంగ విధానం అంతా కూడా ప్రశ్నార్థకంగా నిలబడి ఉంది. ఇదొకటి. ఇంకొకటి, అమెరికాతో మనం కుదుర్చుకున్నటువంటి ట్రేడ్ డీలు, ఆ విషయంలో మనం అనుసరించినటువంటి మెతక వైఖరి, ఇది కూడా పాలకులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యము. అలాగే రష్యా నుంచి మనం ఎలాంటి దిగుమతులు, ఆయిల్ దిగుమతులు చేసుకోకూడదు అనేటటువంటి ఏకపక్ష నిషేధం విధించింది అమెరికా. దానికి తలొగ్గాము. దాని పట్ల కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు మన పాలకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాంటి పరాభవం కానీ పరాజయం కానీ జరిగినా అది వాళ్ళకి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకనే ఈ 4 రాష్ట్రాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి కీలకం, ఈ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కీలకం. ఇప్పుడు చూద్దాం, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల మీద అప్పుడే ప్రీపోల్ సర్వేలు రావడం ప్రారంభమైంది, రకరకాల సర్వేలు. కానీ ఒక సర్వే అండి, చాలా అథెంటిక్ సర్వే. గతంలో ఈ సర్వే సంస్థ చేసినటువంటి అన్నీ కూడా చాలా వరకు 99% నిజమైంది, అక్యురేట్ సర్వే చేసింది. అదే శ్రీ ఆత్మసాక్షి సర్వే అన్నమాట. ఆ సర్వే 27 మార్చి వరకు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి ఈ 4 రాష్ట్రాల్లో ఏం జరగబోతుంది అనేటటువంటిది ఫస్ట్ ప్రీపోల్ సర్వే రిలీజ్ చేసింది. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ఎస్ఏఎస్ అంటే శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్పినటువంటి విషయాలు ఏంటి చూద్దాము. ఫస్ట్ తమిళనాడు. అయితే తమిళనాడులో ఏం జరగబోతుంది ఈ ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో, వీళ్ళు ఏం చెప్పారు అని చెప్పుకునే దానికంటే ముందు వీళ్ళు గతంలో కూడా తమిళనాడులో ఎన్నికలు జరిగాయి, గతంలో కూడా వీళ్ళు సర్వే చేశారు. అప్పుడు చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, నిజమైందా లేదా అనేటటువంటి, ఎందుకంటే వీళ్ళ అథెంటిసిటీని మనం టెస్ట్ చేయడం కోసం, మీకు తెలుసుకోవడం కోసం గతంలో వీళ్ళు చేసినటువంటి సర్వేలు నిజమయ్యాయా అని నేను చెప్పాను కదా. ఇప్పుడు 2016లో తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలప్పుడు ఈ ఎస్ఏఎస్ చేసినటువంటి సర్వే ఏం చెప్పిందయ్యా అంటే డిఎంకే అండ్ కూటమికి 85 నుంచి 91 వరకు సీట్లు వస్తాయని, అలాగే ఏఐఏడిఎంకేకి 130 నుంచి 136 వస్తాయని చెప్పారండి. ఏం జరిగింది ఎన్నికల ఫలితాల తర్వాత? సరిగ్గా ఏఐఏడిఎంకేకి 136 అంటే 136 వచ్చినాయి విచిత్రంగా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి విషయం. డిఎంకేకి 89, 85 to 91 వస్తాయన్నారు కదా. అలాగే 2021లో చేసినటువంటి ప్రీపోల్ సర్వేలో వీళ్ళు ఏం చెప్పారయ్యా అంటే డిఎంకేకి 146 to 152 వస్తాయన్నారు. అలాగే ఏఐఏడిఎంకేకి 72 to 76 వస్తాయని చెప్పారు. సరిగ్గా వీళ్ళు చెప్పినటువంటి డిఎంకేకి ఇచ్చినటువంటి సీట్లలో 152 దాకా రావచ్చు అన్నారు, 159 వచ్చాయండి. అంటే ఆత్మసాక్షి సర్వే గతంలో 2 times చేసినటువంటి సర్వే అక్యురేట్గా వచ్చింది కాబట్టి మనం ఈ సర్వేని కొంచెం విశ్వసిస్తున్నాము. మనమే కాదు, చాలా మంది విశ్వసిస్తారు. ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతుంది అనేటటువంటిది దానికి చాలా అంటే అన్ని రకాల వాళ్ళు ఏ మెథడ్స్ ఫాలో అయ్యారు, ఏ రకరకాల సామాజిక వర్గాలు వ్యవహారం, ఇదంతా కూడా అన్ని రకాల డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కావాలంటే ఆత్మసాక్షి సర్వే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు చూడొచ్చు. ఇప్పుడు తమిళనాడులో వీళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రీపోల్ సర్వే ప్రకారం డిఎంకేకి 40%, ఏఐఏడిఎంకే కూటమికి 38%, అంటే 2% మార్జిన్తో డిఎంకే లీడ్లో ఉండవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సీట్ల విషయానికి వస్తే డిఎంకేకి 128 దాకా రావచ్చు. డిఎంకే అంటే డిఎంకే కూటమి, డిఎంకేతో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఏఐఏడిఎంకేతో బీజేపీ, ఇతర పార్టీలు ఉండొచ్చు. ఏఐఏడిఎంకేకి 108 to 117, అంటే దాదాపు 11 సీట్లు
అదనంగా వీళ్ళు ఇచ్చారు డిఎంకేకి. అంటే డిఎంకేకే ఎడ్జ్ ఉంటుందని చెప్పి ఇచ్చారనమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్దామండి. వెస్ట్ బెంగాల్లో గతంలో జరిగినటువంటి 2001 ఎలక్షన్లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే బీజేపీకి 85 to 92 వస్తాయన్నారు, టీఎంసీకి అంటే తృణమూల్ కాంగ్రెస్ అలాగే దాని మిత్రపక్షాలు వాళ్ళకి 73 to 181 రావచ్చు అని అన్నారు. ఎగ్జాక్ట్ రిజల్ట్లో ఏమొచ్చిందంటే బీజేపీకి 77, అలాగే టీఎంసీకి వీళ్ళు వేసిన అంచనా కంటే ఇంకా ఎక్కువగా 215 వచ్చినాయి. వీళ్ళు 181 దాకా వేశారు. అంటే టీఎంసీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు, వీళ్ళు అంచనా కంటే మించి ఇంకా వచ్చినాయి అనమాట. సో అంటే దాదాపు 15-16 సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. అది లాస్ట్ టైం ఇచ్చినటువంటి సర్వే, సో అథెంటికే కదా సర్వే. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు వెస్ట్ బెంగాల్లో, ఇప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి మనం చూస్తే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు కూడా టీఎంసీకి 45.5% ఇచ్చారు ఓట్ షేరు. ఓవరాల్గా 294 మొత్తం సీట్లు వెస్ట్ బెంగాల్లో. సో బీజేపీకి 40.5%. అంటే ఇక్కడ బీజేపీకి పెరిగినాయండి ఈసారి వీళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో. సీట్లు కూడా అప్పుడు 77 వచ్చినాయి కదా, వీళ్ళు ఇప్పుడు లెక్కల ప్రకారం టీఎంసీకి 198 దాకా రావచ్చు అని చెప్తున్నారు. 178 నుంచి 198 దాకా రావచ్చు. బీజేపీకి 100 నుంచి 110 వరకు రావచ్చు. లాస్ట్ టైము 77 వచ్చినాయంటే బీజేపీకి బాగా దగ్గర ఒక 25 సీట్ల పైన పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే టీఎంసీకే బంపర్ మెజారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ సర్వే వ్యవహారం అన్నమాట. ఇక అస్సాం దగ్గరికి వద్దామండి. అస్సాంలో వీళ్ళు ఈ గతంలో చేసినటువంటి దాన్ని ఇక్కడ మనకి చేయలేదేమో అస్సాంలో. ఇప్పుడు చేసినటువంటి సర్వే ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారా అంటే ఓవరాల్గా ఎన్డీఏ ఇండియా కూటమి, ఎన్డీఏకి అక్కడ కాంగ్రెస్ సారథ్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి మెయిన్ అక్కడ పోటీ ఉంటుంది. ఎన్డీఏ కూటమి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 45%, ఇండియా కూటమికి 40%, అంటే 5% ఓట్ షేర్లో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే సీట్లు ఎన్డీఏకి 76 నుంచి 81 వస్తాయని చెప్తున్నారు. అలాగే 45 నుంచి 50కి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి వస్తాయని చెప్తున్నారు. అంటే క్లియర్ కట్గా అస్సాంలో బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్ అనేటటువంటిది మాత్రం వీళ్ళు ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో క్లియర్ కట్ సందేశం ఇచ్చారు. ఇక కేరళ అండి, అందరూ కూడా కేరళ గురించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేరళలో గత 2 దఫాలుగా కూడా లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందా లేదా అని చెప్పేసి అందరికీ కూడా ఒక ఉత్కంఠత ఏం జరుగుతుందని. వీళ్ళు లాస్ట్ టైం ఇచ్చినటువంటి 2 దఫాలుగా జరిగినటువంటి ఎలక్షన్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఏఎస్ ఇచ్చినటువంటి సర్వే ఖచ్చితంగా అక్కడ నిజమైందనమాట. ఉదాహరణకి 2016లో వీళ్ళు ఏం చెప్పారు, ఎల్డిఎఫ్కి 90 to 91 వస్తాయి, యూడిఎఫ్కి 48 to 49 వస్తాయి అని చెప్తే ఎక్యురేట్గా 91 వచ్చినాయండి ఎల్డిఎఫ్కి. ఆశ్చర్యంగా చూడండి, 47 వచ్చినాయి యూడిఎఫ్కి. సో నెక్స్ట్ 2021లో వీళ్ళు ఏం చెప్పారంటే 74 నుంచి 81 దాకా ఎల్డిఎఫ్కి రావచ్చు, అలాగే యూడిఎఫ్కి 50 to 51 రావచ్చు అన్నారు. కానీ వీళ్ళ అంచనాకి మించి 81 దాకా రావచ్చు అన్నారు. 91 వచ్చినాయి ఎల్డిఎఫ్కి లాస్ట్ టైం 2021లో 99 వచ్చినాయి. సో బంపర్ మెజారిటీతో అక్కడ ఎల్డిఎఫ్ గెలిచింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, అబ్ క్యా హోగా అని కదా మీరు అడుగుతున్నారు. సో అది వీళ్ళు చెప్తున్నటువంటి సర్వే ఏంటనేది మనం చూద్దామండి. ఇప్పుడు వీళ్ళు ఏంటి చెప్పేదాని ప్రకారం చూస్తే నెక్ అండ్ నెక్ ఉండేలాగా ఉందండి పరిస్థితి. కేరళలో 39% ఎల్డిఎఫ్కి ఓట్ షేర్ రావచ్చు, అలాగే యూడిఎఫ్కి 38% రావచ్చు. కేవలం 1% మార్జిన్ మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫస్ట్ ప్రీపోల్ సర్వేలో ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఓట్ షేర్ అలా ఉంటే సీట్లు ఎన్ని రావచ్చు అంటే ఎల్డిఎఫ్కి 69 నుంచి 73, 99 నుంచి 73 దాకా పడిపోయినాయి ఇక్కడ సీట్లు. 67 నుంచి 72 కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడిఎఫ్కి రావచ్చు. కేవలం 1 సీటు మాత్రమే డిఫరెన్స్ వీళ్ళు చూపిస్తున్నారనమాట. సో మిత్రులారా, కేరళ పరిస్థితి ఏం జరుగుతుంది ఏమిటి అనేది వీళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రీపోల్ సర్వే ప్రకారం కొంచెము ఉత్కంఠగానే మనకి ఉంటుంది. కానీ ఓవరాల్గా మాత్రం ఈ యుద్ధ వాతావరణంలో అమెరికా డీల్ విషయంలో అన్ని విషయాల్లో కూడా
కొంచెం బోనులో నిలబడినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకి ఈ 4 రాష్ట్రాల్లో ఎలాగోలా విజయం సాధించడం అనేది వాళ్ళకి కీలకమండి. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉందని ఇక్కడ మాత్రం వాళ్ళు పరాభవం పాలైతే చాలా కష్టం అనమాట. అందుకని ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మి చేసి వాళ్ళు ఈ రాష్ట్రాల్లో తమిళనాడులో కానీ కనీసం గెలవకపోయినా అధికారంలో రాలేకపోయినా సీట్లు ఎక్కువగా సంపాదించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. బెంగాల్లో అయితే మాత్రం మమతాని ఖచ్చితంగా దింపిపాడేయాలనేటటువంటి కంకణం కట్టుకున్నారు అమిత్ షా కానీ మోడీ కానీ. అక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే ఎవరు ఎన్ని రకాల 100 రకాల సర్వేలు చెప్పొచ్చు, ప్రీ పోల్ సర్వేలు కాదు, పోస్ట్ పోల్ సర్వేలు కాదు, ఎన్ని సర్వేలు చెప్పినా ఆఖరికి ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తమ పని తాము చేసుకుపోతాయి. ఎవరు ఎన్ని చెప్పినా జరిగేదేదో అదే జరిగి తీరుతుంది ఈ దేశంలో. దాని గురించి చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ఎన్నికల ప్రక్రియ విషయంలో. ఏది ఏమైనా ఈ 4 రాష్ట్రాల విషయంలో ఫస్ట్ ప్రీ పోల్ సర్వే విషయంలో మాత్రం కొంచెం క్లియర్గానే ఉంది. కాకపోతే ఇంకా టైం ఉంది. సెకండ్ ప్రీ పోల్, థర్డ్ ప్రీ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు వస్తాయి. ఈక్వేషన్స్ మారొచ్చు. ఎలా ఉంటుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ.